ఇప్పటివరకు ఉపాధ్యాయురాలు చెప్పినట్లు తెలుగు డైరెక్ట్ గా మాట్లాడాలంటే మన మదర్ టంగ్ మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడేది తెలుగుతాయి. అలాగనే ఇంగ్లీష్ గారు చెప్పండి. రాముల యొక్క పుట్టినరోజు కాబట్టి వారి యొక్క పుట్టినరోజు చెప్పుకుంటున్నాం. పౌలపతి కూడా మనం పుట్టినరోజు జాషువా గుర్ర జాషువా గారు మనం గిరికి వెంకటరామన్నారు మనల్ని మాత్రమే. మన తెలుగు భాష అనేది చక్కగా అందరూ మాట్లాడడం, రాయడం, చదవడం నేర్చుకున్నామండి. ఓకేనా? అయితే మన తెలుగు భాష దినోత్సవం జయ
చేయగా తాను వెనుకనొస్తే దాచుగాక దేని కొండ పూజికొనేరు తీయగా విశ్వదాభిరామము నిలవేమ ఎంత చెలుగున యుగాలు చేసి సరసమంతమంత వెలుసమగన కలుగుతమేళ బలవంతమేళ సుమతి మధుసూనము తెలుగు తెలుగుని తీయగలిగాన విశ్వదాభిరామము నిలవేమ కొరికి చూడు జరుపు కన్ను పురుషుల కాదన మీకు ప్రభు అమ్మ వింటువేమ కనకపు సింహాసమున సునగము కూర్చుండబెట్టి శుభలగ్యమునన్ గణనక పట్టము కట్టిన వెనుకటి గుణమేళమాను వివరింపదగున్ గణిన మనుని కోడి మనులు మహిళ సుమతి పశుల వన్యమేలు కాలల్ల
దేశమంతనే కొలిచెదమ భావం భాగ్యం తీర్చుకొని ఇక జీవనం చేయుదమ గాంధ కావర వస్తుంది ఆగినాక ఎక్కండి చూద్దు పాప నేను కథ చెప్తున్నాను. ఒక రోజు చివర పచ్చని మైదానంలో 4 ఆవులు ఉండేవి. అవి ఎప్పుడు ఎంతో స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయడం, కలిసి తిరగడం చేసేవి. అవి ఎప్పుడు కలిసి ఉండేవి. కాబట్టి కొన్ని వాటి జోలికి రాకపోయేలేదు, రాలేకపోయేది. ఇదే సరైన సమయాన్ని కొన్ని సింహం పదంలో దాకొని ఒక్కొక్క దాన్ని చంపేశాయి. నీటి ఆశనిచ్చే బలం. నా గురువులకు, మిత్రులకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ఈ రోజు మనం జరుపుకుంటుంది తెలుగు దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్నాం. తెలుగు భాషకు గొప్ప చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలోనే మధురమైన భాష పట్ల మనం గౌరవం చూపుతూ మన భాష పట్ల తెలుగు మాట్లాడటం, రాయటం చేసుకోవాలి. ఇలాంటి గొప్ప భాషలో మనం తృప్తి పెరగడం మన అదృష్టం. తెలుగు భాషని నేర్చుకోవడం మన ఘనత. తెలుగు ధన్యవాదాలు. తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మర్చిపోతే వాళ్ళని మరచినట్టురా, ఇది మరువబోకురా. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు ఇందు. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పాట పాడబోతున్నాను. జయము జయము భరతమాత, జయము నీకు జగన్నాథ, ఈ జగన్న సాటి ఎవ్వరే, ఈ అమ్మ నీకు గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు, నీ మెడలో హారాలు, జీవనలు కన్న తల్లివే ఓయమ్మ నీవు. దట్టమైన అరణ్యాలు మహావిన్య సావరాలు, పసిడి పట్ట క్షేత్రాలు, పంచలోక కనచాలు, నిజముగను దత్తగర్భమే ఓయమ్మ నీవు. లోకమంత చీకటిలో తల్లరిల్లుతున్నప్పుడు, నాగరికత లేనప్పుడు, పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెతికి తెచ్చి ప్రాణభిక్ష పెట్టినాము. నిజముగని దత్తగర్భమే ఓయమ్మ నీవు. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నా పేరు మోక్ష. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పద్యాలు చెప్తున్నాను. ఎలకతోలు తెచ్చి ఏడాది బతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు చూడు మేలుమై ఉండిను, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివారి మదిని మిక్కమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, బాతులు జన్మ వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధన్ముర, లలిత సుగ్నజాల తెలుగు బాల. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీన చూసి దన్ను నవ్వు, కథను వీడు చూసి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. నా పేరు వినయ్. 7వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను పద్యాలు చెప్పబోతున్నాను. కనకం సింహాసన శనకం కూర్చుండబెట్టి శుభ్రం వట్టము కట్టిన అడుగుడు మారదరా సుమతి. పుగప్పు రంగు నొక్కపోలి నుండు, జోడు జోడు రుచుల జారవేగు పుష్ణందు, పుణ్యపుష్ణుడు వేరయ్య విశ్వదాభిరామ వేరువేమ. తల్లిదండ్రుల దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదరు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వేరువేమ. ఎలక తెరు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. కొయ్యి బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వేరువేమ.
మేడిపండు చూడు మేడుమా ఎండును పొట్టెప్పి చూడు పురుగులుండు పిరిగివారి మదనే వింకమీ రాధరా విశ్వదాభిరామ వెర్రమేమ ఎంత చెలిమి ఉన్నా ఎగతాలు చేయకు సరసమంతా విరసమవును మాటజారి నేనే మరి తీసుకోలేము తెలిసి మెలగవయ్యా తెలుగు బిడ్డ గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకు ఎప్పుడు గడపబోకు దీపం ఉన్నా ఇప్పుడే దిద్దుకోవాలి నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దాని హీను చూసి ధనము నవ్వు కథన వీధి చూసి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వెర్రవేమ ఎన్ని మతాలు ఉన్నా మానవత్వం ఒకటే ఎన్ని జాతులున్నా నీతి ఒకటే ఎన్ని పదవులున్నా పరమర్థం ఒకటే వాస్తవం నార్లవారి మాట. శుభోదయం అందరికీ. నా పేరు నవీన్ రెడ్డి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ తెలుగు పద్యాలు చెప్తున్నాను. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ బిండ్రవేమ. ధరలు దోచలేరు దొంగలు ఎత్తుకోపోరు మాతృజనం వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యావనంబురా దళిత సుగుణ చాలా తెలుగు బాల. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దాని హీనం చూసి ధనము నవ్వు అతను బీజు చూసి కాలండు నవ్వును విశ్వదాభిరామ బిండ్రవేమ. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు కన్న తండ్రి మనసు. తల్లిదండ్రులు దైవంబులురా లలిత సుగుణ చాలా తెలుగు బాల. ఉప్పు కొప్పు రంగు నొక్క బలిక నుండు జోడజోడు రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ బిండ్రవేమ.